తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం ఇరంగారిపల్లి సమీపంలో ఉన్న బొంతల గంగమ్మ గుడిలో చోరీ జరిగింది. ప్రతిరోజు పూజలు నిర్వహిస్తున్న లావణ్య గుడికి వెళ్లి చూడగా అక్కడ హుండీ పగలగొట్టి ఉండటాన్ని గమనించింది. వెంటనే స్థానికులకు సమాచారం ఇచ్చింది. సుమారు 5,000 రూపాయల నుంచి 7,000 రూపాయల చోరీ జరిగి ఉంటుందని స్థానికులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా స్థానికులు లావణ్య, సుబ్రహ్మణ్యంలు మాట్లాడుతూ గుడిలో ప్రతిరోజు పూజలు నిర్వహిస్తుంటామని, ఇవాళ ఉదయం వచ్చి చూసేసరికి హుండీ పగలగొట్టి నగదు దోచుకుని వెళ్లారని తెలిపారు. గతంలో కూడా ఇక్కడ పలుమార్లు చోరీ జరిగిందని చెప్పారు. చోరీలు జరగకుండా నిఘా వ్యవస్థ ఏర్పాటు చేసి చోరీలు జరగకుండా నియంత్రణ చేపట్టాలని సంబంధిత శాఖ వారిని వేడుకున్నారు. నా పేరు లావణ్య. మాది పాకాల మండలం ఇరంగారిపల్లి గ్రామము. ఇక్కడ బొంతల గంగమ్మ గుడి దేవాలయం దగ్గర పూజలు చేస్తున్నాము. అంటే గుండి ఇక్కడ దోపిడీ చేశారు. అది గతంలో ఇంతకుముందు కూడా ఒక 3-4 సార్లు ఈ విధంగానే సుత్తితో కొట్టేసి తీసుకొని వెళ్ళిపోయినారు. కాబట్టి మాకు ఇక్కడ గుడి దగ్గర ఇబ్బందిగా ఉంది. నా పేరు సుబ్రహ్మణ్య రెడ్డి. మా ఇరంగారిపల్లి పాకాల మండలం దగ్గర ఇరంగారిపల్లి. మాది గుడి నిర్మాణం మేము చేసుకునింది. ఇందులో ఏం జరుగుతుందిరా అంటే, ఇంతకుముందు కూడా పూజలు పురస్కారాలన్నీ మేము ముందు చేస్తూ ఉన్నాము. కానీ అప్పుడు ఇటు గుడికి భద్రత లేకుండా పోతా ఉంది. దానివల్ల ఇప్పుడు మొన్న నైట్ రాత్రి ఇంటి ఎవరో గడపార సుత్తులతో కొట్టి 5 నుంచి 7,000 దాకా డబ్బు పోయినాయి, అమ్మవారి డబ్బులు. ఇంతకుముందు కొద్ది కాలం ముందు డబ్బులు కూడా 3 సార్లు ఉండి అమ్మ పగలగొట్టిపోయినారు. దీనికి భద్రంగా కాపాడేదానికి